నేను మాట్లాడచ్చా? ఖమ్మం జిల్లాలో మొన్న జరిగినటువంటి రామనవమి సందర్భంగా ఒక ఎస్టీ బిడ్డ రామ మందిరం సంబంధించినటువంటి శ్రీరామనవమి ఉత్సవాల్లో పాల్గొంటే ఆ పాల్గొన్నటువంటి వ్యక్తిని అక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణిజం ఉన్నటువంటి అయ్యగారు నువ్వు లోపల జంజనం వేసుకోలేదు, నీ ఒంటి మీద జంజనం లేదు, నీకు వేద పూజలు మేము చెయ్యమని ఆయన బహిష్కరించిళ్ళు. దాని విషయాన్ని స్పందన ఏంది? ఇంకోటి గౌడ్స్ కులం నిజామాబాద్లో గౌడ్ కులాన్ని వెలేసిలు మీరు ఇక్కడ రావద్దు, మేము కూడా ఇందులమే అని ఆమె పూజలు చేస్తే గౌడ్ కులస్తులు బీసీలు కాదు, మన ఎస్సీ ఎస్టీలు కాదు, గౌడ్స్ పోయి బీసీలు పోయి అక్కడ పూజలు పాల్గొంటే మా మనోభావాలు దెబ్బతిన్నాయి, మీరు ఇక్కడ శ్రీరామనవమికి మీరు కూడా గౌడ్స్ మీరు రావద్దు మీరు అంటారని వాళ్ళు. దీని మీద సమాధానం ఏంది బ్రదర్? రైట్, ఇప్పుడు నేను సమాధానం చెప్తా. ఎవరు మాట్లాడు బ్రదర్, చెప్పు బ్రదర్. శ్రీరామనవమి అనేది ప్రపంచవ్యాప్తంగా హిందువులు ఎంత మంది ఉన్నారో దాదాపు అందరూ ఏది ఇక్కడ ప్రపంచవ్యాప్తంగా ఎక్కడెక్కడ ఉన్నారో అక్కడ అందరూ చేసుకుంటారు. అంటే కొన్ని కోట్ల మంది మేము చేసుకున్న పండుగలో 2 సంఘటనలు మాత్రమే నువ్వు చెప్తున్నావు. ఆ 2 సంఘటనలు అక్కడ ఉన్న ఒక ఎదవ చేసిన పనికి మొత్తం హిందూ సమాజానికి అంటగడుతున్నావు అంటే నీకు ఎంత పైత్యం ఉందో నాకు అర్థమవుతుంది. కోట్ల ఇక బ్రదర్ నీకు నువ్వు చెప్పేటి అన్ని వింటున్నారు, ఆ కామెంట్స్ కూడా చూస్తున్నావు, నువ్వు లైవ్ కూడా చూసుకో. నేను అడిగిన దానికి గింత ఉంది గది కాదు, నువ్వు అడిగిన దానికే సమాధానం చెప్తున్నానే బ్రదరు. నువ్వు అందుకనే చదువుకున్న మేధావా నువ్వు, అందుకనే నువ్వు యూనివర్సిటీకి రా, మన ఉస్మాన్ యూనివర్సిటీ మన పక్కన ఇద్దరం చదువుదాం, లా చదువుదామా, ఎల్ఎల్బి లా చేద్దామా, లేకపోతే జర్నలిజం కంప్లీట్ చేద్దామా, ఏం చేద్దామా, ఫైట్ చేద్దాం దాగా. నేను అడిగిన దానికి ఆ అమ్మ అడిగిన దానికి అమ్మ వినండి శ్రీరామనవమి గురించి అని చెప్పాను. రాముడు గురించి ఎవడు మాట్లాడినా ఎంత పెద్ద తోపు మాట్లాడినా తీసుకొని చెప్పండి బ్రదర్, నేను చెప్పేదాకేనండి, నువ్వు చెప్పిన సమాధానికే. నేను అడిగింది 2 ఖమ్మం జిల్లాలో జరిగిన సంఘటన, ఇక్కడ జరిగిన సంఘటన గురించి చెప్పినా ఎవరు వస్తలేరే, నువ్వు చెప్పేటి అడ్డజుడిగా మాట్లాడుతున్నావు, వంకర తింకర మాట్లాడుతున్నావు అంటే నేను మాట్లాడుతున్నాను, నువ్వు వంకర తింకర మాట్లాడుతున్నావు అంటే స్ట్రేట్ ఫార్వర్డ్ సమాధానం చెప్తున్నాను. ఇప్పుడు నువ్వు పిచ్చోడి లాగా మాట్లాడుతున్నావా, అందరు గమనిస్తున్నారా? చెప్పు, నువ్వు సమాధానం చెప్పు. అమరప్రసాద్ గారు సమాధానం చెప్పండి. ఇక నువ్వు ఎట్లా ముద్దరే సెట్నా, ముద్దరే రాదు, ఇప్పుడు రాదు, నువ్వు ముద్దరే రాదే. ఇప్పుడు నువ్వేందో సమాజం తెలుసు, నేనేందో సమాజం తెలుసు. ఇక మేము నువ్వు నీ దగ్గర నేర్చుకుంటే నీ దగ్గరకు వచ్చి నేర్చుకుంటావు. నువ్వు చెప్పండి బ్రదర్, చెప్పండి అమరప్రసాద్ గారు చెప్పండి. అరే నువ్వు మళ్ళీ ఇదే అంటవే, అసలు గ్రేట్ బ్రదర్, నువ్వు నిజంగా నువ్వు దళిత బిడ్డవా లేకపోతే క్రైస్తవ బిడ్డవా లేకపోతే మున్నూరుకా బిడ్డవా అర్థమవుతలేదు కానీ చెప్పండి. నేను పక్కా దళిత బిడ్డను, నేను పక్కా దళిత బిడ్డని. మోడీ మీద పోటీ చేసిన నా స్టేటస్ చెప్తున్నా అమరప్రసాద్ గారు వినండి. నేను మోడీ మీద పోటీ చేసిన వారణాసిపై కాశీలో పోయి, నేను రాష్ట్ర ముఖ్యమంత్రిగా పోటీ చేసిన కామారెడ్డిలో నా స్టేటస్ చూడండి, వరంగల్ ఎంపీగా పోటీ చేసిన. దిస్ ఈజ్ మై స్టేటస్, దిస్ ఈజ్ మై స్టేటస్, ఐ మీన్ దిస్ ఈజ్ మై స్టేటస్. నీ స్టేటస్ ఏందో చెప్పు. మరి నువ్వే అన్నావు కానీ నీకు సమాధానం చెప్పొత్తలేదా బ్రదర్? నేను యాంకర్ కాదు, ఒక ఎడిటర్గా చెప్తున్నాను, ఒక చైర్మన్గా మాట్లాడుతున్నాను, ఒక సీఈఓగా మాట్లాడుతున్నాను, ఒక ఎండీగా మాట్లాడుతున్నాను, ఒక బ్యూరో చీఫ్. నేను అడిగిందని సమాధానం చెప్పండి బ్రదర్. నువ్వు అన్న రాముడి జోలికి అన్నా నువ్వేన్నావు, రాముడి జోలికి ఎవరు వచ్చినా ఎంత పెద్ద తీర్ మార్కు వచ్చినా తోలిస్తాను. నేను ఏం చెప్తున్నా, నేను అడిగిందని సమాధానం చెప్పావు. ఒక ఎడిటర్గా నీకు సమాధానం, ఎడిటర్గా నేను క్వశ్చన్ అడుగుతున్నాను. సీఈఓ అంటే చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, ఎండి అంటే మేనేజింగ్ డైరెక్టర్, చైర్మన్ అంటే సంస్థల చైర్మన్. నేను ఏం చెప్పాలి చెప్పండి. ఇంకా వాడు ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకోవడం, నేను సీఈఓను, నేను చెప్పుకోవడం అంతే. ఇక ఈ బూతులు అమ్మ నువ్వు సమాధానం చెప్ప, అమరప్రసాద్ సమాధానం చెప్పమ్మ. ఇక అమ్మ కర్నూలు మనం సమాధానం చెప్పమ్మా, అమరప్రసాద్కి సమాధానం చెప్పమ్మా. చెప్పు. సీత గురించి ప్రవీణ్ సార్ గారు ఏదో మాట్లాడినాడు డిబేట్ లో, రాముడి గురించి మాట్లాడితే ఎవరినైనా మేము చీల్చి చెందాడతాం అని అన్నాడు. సరే దీని గురించి రైట్, ఆయన హేవేలో ఆయన భక్తి ప్రకారం ఆయన మాట్లాడినాడు. ప్రవీణ్ సారు రామాయణంలో ఉన్నది చదివి విమర్శించి అక్కడ ఏం చెప్పాడంటే, ఫస్ట్ చాగంటి గారు ఒక వీడియో చేసినాడు, ఆ వీడియో విన్న తర్వాత సేమ్ యాటిట్యూడ్ గా ప్రవీణ్ గారు ఏం చెప్పినాడో చాగంటి ఆయన కూడా ఆ మాటలు చెప్పినాడు. అవి విన్న తర్వాత ప్రవీణ్ గారు ఏమన్నాడంటే, యాటిట్యూడ్ గా నేను ఆయన లాగా చెప్పలేను, నా వేలో నా సొంత లాంగ్వేజ్ లో నాకు వచ్చిన మాటలలో నేను చెప్తాను అన్నట్టు ఆయన తెలుగులో ట్రాన్స్లేట్ చేసి చెప్పినాడు. ఆ మాటకు వస్తే మరి అదే మాటలు చాగంటి గారు కూడా అన్నాడు.
మరి చాగంటి గారిని అరెస్ట్ చేయాలి కదా, చాగంటి గారి మీద కూడా మీరు కేసు పెట్టాలి కదా సీతమ్మని అన్నందుకు. ఓకే ఇప్పుడు మాట్లాడాలా? మాట్లాడన్నా. గారి మీద కూడా మీరు కేసు పెట్టాలి. అమర ప్రసాద్ గారు మాట్లాడండి. ఒక ప్రశ్న ఉంది సార్, మీరు మళ్ళా చెప్పదురు. అమర ప్రసాద్ గారు మాట్లాడండి. ఇప్పుడు మీ సమయం చెప్పాలమ్మా. చెప్పండి. చూడమ్మా, చాగంటి గారు ఈ గ్రంథంలో ఉన్న విధంగా చెప్పారు. మీరు ఈయన కూడా గ్రంథం చదివి చెప్పారు అని చెప్తున్నారు. మళ్ళా మధ్యలో ఏమంటున్నారు, ఈయన వీళ్ళ చెప్పాడు అని చెప్తున్నారు. ఈయన తెలుగు ప్రజలకి అర్థం కావడానికి తెలుగు మాటలలో చెప్పినాడు. ఆయన సంస్కృతంలో చెప్పినాడు. చాగంటి గారేమో మీ అమ్మగారు అన్నాడు, ఈయనేమంటుండే నీ అమ్మ అంటున్నాడు. సార్ ఒకసారి వీడియో చూడండి, మీరు బూతుల కోర్టు చేసినట్టున్నారు. ప్రవీణ్ సార్ ఏం మాట్లాడినాడో ఆ వీడియో ఒక్కసారి చూడండి. దాని మీద కావాలంటే డైరెక్ట్ స్టూడియోలో డిబేట్ చేద్దాం మన ఇద్దరిని. చెప్పు. అమర ప్రసాద్ గారు, నువ్వు అమర ప్రసాద్ గారు ఒకటే చెప్పండి, అమ్మడికి దాన్ని సమాధానం చెప్పు. ఫైనల్ గా దళిత నేను ఎవరు అడగట్లేదు అమర ప్రసాద్ గారు, నేను ఏం చెప్తున్నా, నువ్వు నీ యూట్యూబ్ ఛానల్ చూస్తున్నాం, లైవ్ లో నువ్వు కూడా చూస్తున్నట్టున్నావు. నీ యూట్యూబ్ ఛానల్ చూస్తున్నాను. మీరు మీది యూట్యూబ్ ఛానల్ అమర ప్రసాద్ యూట్యూబ్ ఛానల్ ఉందిగా, అదే చూస్తున్నాము. అమర ప్రసాద్ 35.9K సబ్స్క్రైబ్, 268 వీడియోస్. మన దేశానికి పట్టిన దరిద్రము తీవ్రవాదం కంటే కూడా ప్రమాదకరమైంది అంబేద్కర్ వాదము. బా ఎంత గ్రేట్ నువ్వు అంబేద్కర్ వాదాన్ని మొత్తం మోస్తున్నవే నువ్వు. అది ఒక జిహాద్ కంటే డేంజరస్. ఏది అంబేద్కర్ వాదమా? కొద్దిగా ఉందా బ్రదర్, బుద్ధి ఉందా బ్రదర్ నీకు? అంబేద్కర్ వాదం అనడానికి కొద్దిగా ఉండాలి. అంబేద్కర్ వాదం లేకపోతే నువ్వు బతకవు. అంబేద్కర్ వాదం లేకపోతే నువ్వు మనిషిగా గుర్తించరు. అది కాదు, అంబేద్కర్ వాదాన్ని జోలికి రాకు. నువ్వు వ్యక్తిగతంగా నన్ను వందాను, నన్ను వ్యక్తిగతంగా నన్ను లక్ష్యాలు. అంబేద్కర్ లేకపోతే నువ్వెక్కడిది బ్రదర్? నేను గుర్తించడం బ్రదర్. అంబేద్కర్ జోలికి పోతే నీకు మంచిగా ఉండదు. అంబేద్కర్ అనదు. అర్థమవుతుందా? చెప్పండి. అంబేద్కర్ ఈ దేశానికి స్వాతంత్రం వద్దన్న అంబేద్కర్, ఈ దేశానికి రాజ్యాంగం వద్దన్న అంబేద్కర్, ఈ దేశానికి రాజ్యాంగ పరిషత్ వద్దన్నాడు అంబేద్కర్. ఆల్రెడీ వీడియోలు చూస్తున్నాను కదా, పైపైన చూడడం కాదు, వీడియో కూడా చూడు. అందులో పేజీ నెంబర్తో సహా ఆధారాలతో సహా ఉన్నాయి అందులో. ఇక నువ్వు చూడండి ఎట్లా మాట్లాడుతున్నాడో. మనోడు అమర ప్రసాద్ గారికి ఏం సమాధానం చెప్పాలో చెప్పండి. చూస్తున్నారు కాబట్టి ఎక్కడో దాచుకుంటున్నావు బ్రదర్. అమర ప్రసాద్ గారు కనీసం సెక్యూరిటీ లేకుండా బయటికి రాలేనటువంటి అమర ప్రసాద్, సెక్యూరిటీ లేకుండా బయటికి రాలేనటువంటి అమర ప్రసాద్ మీద అంబేద్కర్ వాదులు దాడి చేసినప్పుడు రాజ్యాంగమే కాపాడింది. అమర ప్రసాద్ గారిని రాజ్యాంగం అంబేద్కర్ మీద మాట్లాడినప్పుడు అమర ప్రసాద్ గారిని కాపాడింది భారత రాజ్యాంగమే. దాన్ని మర్చిపోయి మాట్లాడుతున్నావు మళ్ళీ ఒకసారి అమర ప్రసాద్ గారు. భారత రాజ్యాంగం గురించి నీకు ఏది తెలియదు, అర్థమవుతుందా? నేను ఏం చెప్తున్నా, భారత రాజ్యాంగం నాకు తెలియకపోతే నీ దగ్గర నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నా. నీ దగ్గర బాగా తెలిసింది ఇదే. ఇప్పుడు భారత రాజ్యాంగమే నిజంగా మనువాదం అంటున్నావు నువ్వు. ఇక నీ దగ్గర నేర్చుకోవాలి మేము. చెప్పా ఎన్ని కంపెనీలు ఉన్నాయి చెప్పు. ఏంది కాన్స్టిట్యూషన్ ఆఫ్ అసెంబ్లీలో ఎన్ని కమిటీలు ఉన్నాయి చెప్పు. నువ్వు కమిటీల గురించి చెప్పు. ఇప్పుడు కమిటీలు కాదు నా దగ్గర రా. విను నీకు సమాధానం ఎన్ని కమిటీలో చెప్తాను. నువ్వు గతంలో కూడా చెప్పావు భారత రాజ్యాంగం బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగమే రాయలేదు, రాజ్యాంగం రాసింది ఆయన కానే కాదని చెప్పినావు. నువ్వు వితండవాదం చేశావు, అందుకోసమే నువ్వు గతంలో తన్నులు పడ్డావు. నేనేం చెప్తున్నా, వితండవాదం చేశావు, అంబేద్కర్ గురించి అనుచిత వ్యాఖ్యలు లేచావు కాబట్టి గతంలో నీ మీద దాడి జరిగింది. బ్రదర్ వినండి, నీ మీద కేసు అని జైలుకు పోయాను. నువ్వేం చెప్తున్నా, అంబేద్కర్ జోలికి పోయే ముందు నేనేం చెప్తున్నాను, 22 కమిటీలు ఉన్నాయి. నువ్వేం కావాలని చెప్తాను. 22 కమిటీలు, ఆ కమిటీలు ఎవడో ఉన్నాడు చెప్తాను. 22 కమిటీలు నీకేం? నేను రాజ్యాంగ స్ఫూర్తిగా నడుస్తున్నాను బ్రదర్. నేనేం చెప్తున్నాను, 22 కమిటీలే బ్రదర్, 22 కమిటీలు అని చెప్తున్నా కదా. ఇంకేం అడిగిందని సమాధానం చెప్తున్నా కదా. ఎన్ని కమిటీలు అని చెప్తున్నా కదా. నీ కమిటీల గురించి ఇక్కడ సమాధానం కావాలా. నువ్వు దానికోసం డిబేట్ 22 కాదు 32 అని చెప్తుంటే ఎవడని చెప్పింది? ఎవడు చెప్పిండే? 32 కమిటీలు ఉన్నా, 22 కమిటీలు ఉన్నా, ఏ కమిటీలు ఉన్నా ఓకే. ఒకటి గుర్తుపెట్టుకో. నువ్వు విను నేను చెప్పేదాకి నువ్వు అమర ప్రసాద్ గారు నువ్వు డైవర్షన్ చేయకు. నీకున్నటువంటి అంబేద్కర్ గురించి నువ్వు అనుచిత వ్యాఖ్యలు వేసావు, ప్రవీణ్ పగడాల గురించి అనుచిత వ్యాఖ్యలు వేస్తున్నావు. నువ్వు కమిటీలు అడుగుతున్నావు, ఏదో ఒకటి పట్టుకొని చిన్నదాంట్లో తోక పట్టుకొని తోక గురించి చెప్తున్నావు. తోకలు కాదు, ఇక్కడ స్ట్రేట్ ఫార్వర్డ్గా మాట్లాడు. స్ట్రేట్ ఫార్వర్డే మాట్లాడుతున్నా నేను. ఏదైనా స్ట్రేట్ ఫార్వర్డే. ఎక్కడ స్ట్రేట్ ఫార్వర్డ్? నువ్వు మాట్లాడేది నక్క చిత్తులో మాట్లాడు. అర్థమవుతుంది అందరికీ. ఇప్పుడు ఇంకా చెప్పమ్మా ఇక చూడు ఎన్ని మాట్లాడు. సర్వపాప పరిహోర రక్త ప్రక్షోర
మావశకం తదు రక్తం పరమేత్వన పుణ్యదాన బలియోగం పై శ్లోకంలో హిందూ గ్రంథాల్లో చూపిస్తే 10 లక్షల మంది బహుమతి పుత్రికట. ఈయన మనోడు ఎవడు ఈయన చెప్తున్నాడు. నువ్వు వేసిన ఛానల్ నీ ఛానల్లే. కుంభమేళ నాగసాధులపై విషం కక్కిన బిఆర్ అంబేద్కర్ విషం కక్కిందా అమరా ప్రసాద్? ఇక్కడ కుంభమేళలో నాగసాధులపై విషం కక్కినాడు. అమరా ప్రసాద్ పారిపోయాడు. రెంజల్ రాయేష్ ఏది నిజం? ఫోన్ సంభాషణ.